పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 19వ తారీఖు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనం వరకు. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తమై గృహములను, సోదరులను, సోదరీమణులను, తల్లిని, తండ్రిని, బిడ్డలనైనను, భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.